వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తులసి, జాను, సిద్ధు, బసవరాజు, కనిష్క అందరూ కోర్టుకి చేరుకుంటారు. కీర్తి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాసులు, లక్ష్మి అయితే ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. లక్ష్మి, జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉండాను, ఎందుకంటే మన ఇంటి వారసుడు కీర్తి కడుపులో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసులు. సిద్ధు తులసి దగ్గరికి వచ్చి, తులసి, జాను, తగిన సాక్ష్యాలు సంపాదించారు కదా, కోర్టు వారికి ఇచ్చేస్తే అత్తయ్య మామయ్య బయటికి వస్తారు అని అంటారు సిద్ధు. ఇక జాను అంటుంది, అక్క, కోర్టుకి మనం అసలైన సాక్ష్యాలు ఇచ్చేస్తాం కదా అనగానే, ఇచ్చానండి అని అంటుంది తులసి. ఇక సిద్ధు లోపలికి వెళ్ళిపోతారు. అక్క, బావతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అసలైన విషయం కలిపింది అంటే అసలైన విషయం బాటిల్ కొన్నది బసవరాజు గారి కదా, మీ మామయ్యే కదా. నిన్ను బావగారిని విడదీయాలని మీ మామయ్య గారు ఇంత నీచానికి వడిగట్టినప్పుడు ఎందుకు బావగా విషయం చెప్పలేదు? ఇప్పుడు కోర్టు వారికి కూడా నువ్వు నిజం చెప్పకుండా దాచేస్తావా? అమ్మా నాన్నని శాశ్వతంగా జైల్లో కూర్చోపెడతావా అనగానే, చూడు జాను, మామయ్య గారు ఇలాంటి తప్పు చేశారంటే నా మనసు అంగీకరించటం లేదు. ఆయన వెనకాల ఎవరో కావాలని గోతులు తవ్వుండొచ్చు కదా, మామయ్య గారిపై నింద వచ్చేలా చేయొచ్చు కదా అనగానే, అదే ఎవరు అని చెప్పి అంటుంది జాను. ఇంకెవరు, కనిష్కానే అయ్యుంటుంది. తెలివిగా తప్పించుకొని మామయ్య గారిని ఇరికించింది అనగానే, సరే అక్క, ఇప్పుడు మీ మామయ్య గారు ఆ పని చేయలేదు, మరి కనిష్క చేసిందంటే సాక్ష్యాలు కూడా కావాలి. ఆ సాక్ష్యాలు సంపాదిస్తేనే మీ మామయ్య గారి పేరు ఆ షాపులో విషయం కొన్నది అని అడ్రస్తో సహా వచ్చింది. ఇప్పుడు ఎలా అక్క అని అంటుంది జాను. ఆ దేవుడు ఖచ్చితంగా మన అమ్మా నాన్నని కాపాడుతాడు, నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటుంది తులసి. ఇక కోర్ట్ టైం స్టార్ట్ అవుతుంది. ఏంటమ్మా, తగిన సాక్ష్యాలు తీసుకువచ్చారా? నిన్న మీరు ఒకరోజు టైం అడిగారు, అలాగే మీ అమ్మ మీ నాన్న ఏ తప్పు చేయలేదని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. మరి ఇప్పుడు ఆ సాక్ష్యాలు మీరు తీసుకొచ్చారా అని అడుగుతారు లాయర్ గారు. ఇక జడ్జి గారు అంటారు, ఏ కన్న పిల్లలకైనా తల్లిదండ్రులు తప్పు చేయలేదని అనుకుంటారు, కన్న తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటారు. కానీ ఇక్కడ కోర్టుకి తగిన సాక్ష్యాలు మాత్రం కావాలి అని అంటారు. ఇక పాపం జాను తులసి వైపు చూస్తుంది, సిద్ధు కూడా తులసి వైపు చూస్తూ ఉంటారు. అంటే నేను సాక్ష్యాలు సంపాదించలేకపోయాను అని అంటుంది తులసి. ఆగండి, నేను సాక్ష్యాలు తీసుకొచ్చాను అని అంటుంది కీర్తి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నువ్వు కీర్తి అంటే ఆ ఇంటి కోడలివే కదమ్మా, నీ విషయంలోనే వాళ్ళు తప్పు చేశారని కేసు వచ్చింది అనగానే, అవును, కానీ మా అత్తయ్య మా మామయ్య ఎప్పటికీ ఆ పని చేయరని నాకు తెలుసు. నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి వాళ్ళు నాకు విషయం పెట్టాలని ఎప్పటికీ అనుకోరు అని అంటుంది కీర్తి. అంటే మరి ఎవరిపైనైనా అనుమానముందా? మరి మీ అమ్మ మీ నాన్న వాళ్ళే విషయం పెట్టారని చెప్తున్నారు అనగానే, వాళ్ళు విషయం పెట్టలేదు, నన్ను వాళ్ళు కాపాడాలనుకుంటున్నారు. అలాగే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, మా అత్తయ్య మామయ్యని మీరు విడిచిపెట్టండి అని చెప్పి కోర్టు వారికి కీర్తి వేడుకుంటుంది. ఇక అసలైన ముద్దాయే ఇక తగిన సాక్ష్యాలు లేనందున తన అత్తయ్య మామయ్య మంచివారని చెప్పడంతో ఇక ఈ కేసు కొట్టేయడం అయింది అని చెప్పి కొట్టేస్తారు కేసుని. ఇక లక్ష్మి అలాగే శ్రీనివాసులు చాలా హ్యాపీగా బయటికి వస్తారు. కీర్తిని చూసి, అమ్మ కీర్తి, ఇప్పటికైనా మేము ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నావా అనగానే కీర్తి మాత్రం ఏమీ మాట్లాడదు. ఇక తులసి, వదినా, చెప్పొదినా, నువ్వెందుకు అమ్మ వాళ్ళపై ఇంత మమకారం ఇంత నమ్మకం పెంచుకున్నావు అనగానే ఇక కీర్తి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది. ఇక కనిష్క, ఇదేంటి ఇప్పుడు ఈ కీర్తి వచ్చి సాక్ష్యాలు లేవని చెప్పేసి వీళ్ళని విడిపించుకుంది, ఏదైతే నేను తప్పించుకున్నాను అని అనుకుంటుంది కనిష్క. ఇక జాను, తులసి
అత్తవారింటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటువైపు శ్రీనివాసులు అలాగే లక్ష్మి కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక కీర్తి దగ్గరికి వస్తుంది తులసి. వదినా, నీకొకటి అడగాలి. నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. నిజంగా అమ్మా నాన్నపై నీకు ప్రేమ ఉందా, కానీ వాళ్ళపై జాలి ఉందా అనగానే తులసి అని చెప్పి కౌగిలించుకుంటుంది కీర్తి. వదినా, ఏమైంది అనగానే నిజం తెలుసుకున్నాను. మా నాన్నే నాపై విష ప్రయోగం చేశాడని తెలుసుకున్నాను. కానీ నువ్వు మాత్రం మా నాన్నని కాపాడడం కోసం మీ అమ్మ మీ నాన్న జైలుకు వెళ్ళినా పర్వాలేదనుకున్నావు. అత్తగారి పరువు ప్రతిష్టలు నిలబెట్టాలనుకున్నా నీలాంటి కోడలు ఎవరికైనా కావాలి. నేను అత్తవారి కుటుంబాన్ని భర్తని అవమానించాను. అందుకే దేవుడు నాకు ఇలాంటి శాస్తి జరిపించారు. కనీసం కన్న కూతురు ఏమైనా అవుతుందన్న భయం కూడా లేకుండా మా నాన్న నాపై విష ప్రయోగం చేశాడు అంటే ఇక కన్న తల్లిదండ్రులు ఎలాంటి వారో అర్థమవుతుందోదినా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అంటే కీర్తి నేను జాను చెప్పుకున్న మాటలు వినిందా? కానీ మీ నాన్న మామయ్య గారు అలా చేయరు కీర్తి. దీని వెనకాల ఎవరో ఉన్నారు. వాళ్ళు త్వరలో మన ముందుకు వస్తారు. అప్పటిదాకా మామయ్య గారిని అపార్థం చేసుకోవద్దు అని అంటుంది తులసి. ఇది ఇలా ఉండగా జాను ఇంటికి వస్తుంది. జై, జాను జాను అనగానే ఇంతకీ మీకేమైందో తెలుసా అని అంటుంది. ఏ విషయం అని చెప్పి అంటారు. ఇక కోర్టులో జరిగిందంతా చెప్తుంది. వావ్, అలాగా అని చెప్పి ఎప్పుడు వీళ్ళ పుట్టింటి గోలే. ఇంతకీ సాక్ష్యాలు ఎవరు సంపాదించారు అనగాని మన విశ్వ సార్ అని అంటుంది. ఇక కోపం నరాల్లోకి ఎక్కుతుంది. విశ్వ వీడు జానుకి హెల్ప్ చేయడం ఏంటి అని అనుకుంటారు జయనందన్. ఇది ఇలా ఉండగా ఇక కనిష్క చాలా హ్యాపీగా వంటగదిలోకి వస్తుంది. వంట చేస్తూ ఉంటే తులసి వస్తుంది. ఏ తులసి, ఇంతకీ నువ్వు సాక్ష్యాలు తెస్తానన్నావు కదా, తీసుకురాలేదేంటి అనగానే చూడు, సాక్ష్యాలు నిన్ను సరైనవి తీసుకొని వస్తే నువ్వు వంటగదిలో వంట చేసుకోలేవు కనిష్క, జైల్లో చిప్పకుడు తింటావు అనగానే ఎంత ధైర్యమే నీకు, నన్నే హంతకురాలంటావా అనగానే హంతకురాలు కాదు, హంతకురాలువే. కీర్తి విషయంలో నువ్వు చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకోకపోయావు అంటే అన్ని నిజాలు ఇంట్లో అందరికీ చెప్తాను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఊహాలోకి వెళ్ళు, నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది అనగానే నేనేం చేశాను అని చెప్పి అంటుంది. నువ్వు మామయ్య గారి పేరు చెప్పి నువ్వు విషం బాటిల్ కొన్నావన్న సంగతి నాకు తెలుసు. కానీ మామయ్య పేరునే పెట్టి మామయ్యని ఇరికించాలనుకున్నావు కదా, అందుకే ఆగిపోయాను. చూడు కనిష్క, ఈ ఇంటికి నేను రాకముందే కీర్తి నాకు వదిన. మళ్ళీ కీర్తి జోలికి వస్తే నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ తంతే మీ ఇంట్లో పడతావు అనగానే ఇక కనిష్క అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కీర్తి తన బట్టలన్నీ సర్దుకొని హాల్లోకి వస్తుంది. అమ్మ కీర్తి, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అమ్మ, ఈ ఇంట్లో నాకు ఉండాలని లేదు. నిజం చెప్పాలంటే పస్తులు పడుకున్నా కటిక బీదవారైనా మా అత్త వాళ్ళింట్లో నాకు ఎంతో స్వేచ్ఛ, అలాగే నాకు ఎంతో మర్యాద, నా మీద ప్రేమ ఉన్నాయి. ఈ ఇంట్లో ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారో, ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఈ ఇంట్లో ఖచ్చితంగా నాకు ఏదో జరుగుతుందని అర్థమైంది. అందుకే నేను నా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది కీర్తి. ఇక సిద్ధు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ కీర్తి, ఇకపై అలా జరగదు. అలాగే నీ విషయంలో మేము జాగ్రత్తగా లేకపోవడం ఇలా అయ్యింది అనగానే ఇక కీర్తి వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. ఇక నవ్వుతూ, నాన్న మీకొకటి తెలుసా, చాలాసార్లు ఒక పక్షి తన గుడ్లనే పొడుచుకొని తింటుందంట. అలా కొంతమంది కన్న పిల్లల ప్రాణాలు తీసి ఆ ప్రాణాలతోనే చెలగాటమాడతారు. నాకు అవసరం లేదు నాన్న, నేను వెళ్ళిపోతాను అనగానే కీర్తి వదిన, నేను నిన్ను అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తాను అనగానే తులసి అని అంటుంది బామ్మగారు. బామ్మగారు,
మీ వయసు చాలా ఉంది. అలాగే మీ మనవరాలు కీర్తి వదిన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రేమని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు తను ఏదో మనస్పార్థంతో వచ్చినందుకు తన భర్త దగ్గరికి వెళ్ళమనాలి. అంతేగాని ఇక్కడే మన ఇంటి ముందు కూతురు కన్నీళ్లు పెడుతూ ఉంటే చూస్తూ ఉండడం కోసం కాదు. మామయ్య గారు సైలెంట్గా ఉన్నారంటే తను ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టు. మీరు కూడా నచ్చ చెప్పండి అనగానే, ఏంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీ అన్న దగ్గర ఏముంది? వాడు కనీసం పని కూడా చేయటం లేదు అనగానే, బామ్మ నా భర్త గురించి అలా అనద్దు. నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి కీర్తి ఇక బ్యాగ్ సర్దుకొని ఇక తన అత్తవారింటికి వెళ్తూ ఉంటుంది. సిద్ధు తులసి లోపలే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.